వార్డు నాది విజయవాడ పశ్చిమ నియోజకవర్గమే 50వ నంబరు. ఓకే. 49, 50 పక్కన పక్కనే ఉంటాయి. ట్విన్ వార్డ్స్ అనమాట. సమస్యలు ఏమున్నాయి స్థానిక? ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారికి, టీడీపీ జాతీయ అధ్యక్షుల వారికి జన్మదిన శుభాకాంక్షలు. నెక్స్ట్ ఇయర్ కూడా ఆయన ముఖ్యమంత్రిగా అయ్యి బర్త్డే పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకని ఆయన అంటే అంత అభిమానం? ఆయన డెవలప్ చేస్తాడని కాదండి, ఆయన ఉన్నప్పుడు నాది వాగ్ సెంటర్లో షాపు, ముంబై ఫ్యాన్సీ బజార్ అని షాపు. చాలా పేదవాడి షాపు నాది. 2.5 రూపాయి వస్తువుల నుంచి 2.5 రూపాయి, 5 రూపాయలు, 10 రూపాయల వస్తువులు అమ్మే షాపు నాది 15 సంవత్సరాల నుంచి. ఆయన హయాంలో నేను 15,000 రూపాయల షాపు అద్ది డైలీ 50,000 రూపాయలు కౌంటరు, నా అరడైన గుమాస్తాలు, చేతి నుంచి డబ్బు. ఈ వైసీపీ వచ్చినాంచి, ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాంచి ఆ ఇసుక విధానం తెచ్చి బిల్డింగ్ కార్మికులను దెబ్బ కొట్టి పేదవాడి కడుపు కొట్టి చాలా వ్యాపారాలు నష్టపోయామండి మేము. కొనుగోలు శక్తి ఉండేది. నిర్మాణ రంగం పరిగెత్తిచ్చాడు ఆయన. నిర్మాణ రంగం పరిగెత్తితేనే రాష్ట్ర అభివృద్ధి పరిగెత్తుతుందండి. ఈయన కొనుగోలు చేసే శక్తి లేదు. ఇవాళ 6,000 రూపాయల అద్దెలో ఉన్నాను, వ్యాపారం లేదు, అన్నీ పడిపోయి కరోనా వచ్చి లక్షల్లో నష్టపోయాను. ఈయన నిర్ణయాల వల్ల కూడా కొన్ని లక్షలు నష్టపోయానండి మేము. మీలాగే చాలామంది నష్టపోయి ఉంటారా? వ్యాపారస్తులు అందరూ అండి. నిర్మాణ రంగం ఒక దెబ్బతింటే ఎలక్ట్రికల్ షాపులు, ఐరన్ షాపులు, సిమెంట్ షాపులు, బంగారపు కొట్లు, వస్త్ర వ్యాపారులు, ఆఖరికి గృహప్రవేశాలు చేసే పంతులు గారు కూడా నష్టపోయారండి. ఏమనుకుంటున్నారు, ఈసారి మారుద్ది అనుకుంటున్నారా? రాష్ట్రంలో మార్పు రావాలండి. ఇది జగన్మోహన్ రెడ్డిని వైసీపీ పాలన ఓడడానికి త్రిమూర్తుల శంకారావం. వాళ్ళను ఓడించడమే త్రిమూర్తుల సంకల్పం. ప్రజల్లో ఎట్లా ఉంది? ప్రజలు వ్యాపార సంస్థలో ఉన్నారు, మీ దగ్గరికి వచ్చేటటువంటి కస్టమర్ల అభిప్రాయాలు ఎలా? చెప్తున్నారండి. వాళ్ళ మందుబాబు నా దగ్గరికి మద్యం తాగే వాళ్ళు, సేవించే వాళ్ళు అందరూ వస్తున్నారు. 60 రూపాయలు చీప్ లిక్కర్ని 200 చేశారు. ఆయన పిచ్చి కంపెనీలు తెచ్చి మమ్మల్ని పిచ్చి పెట్టాలే చేసినారు. ఇవాళ మందుబాబులు, మద్యం సేవించే వాళ్ళు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఓటేసే పరిస్థితి లేదండి. బిల్డింగ్ కార్మికులు కూడా, భవన నిర్మాణ కార్మికులు కూడా ఓటేసే పరిస్థితి లేదు. వ్యాపారస్తులు ఓటేసే పరిస్థితి లేదు. ఆయనకు వ్యతిరేకత కనిపించట్లా. ప్రతి సభలో ఆయన ఏమాత్రం వ్యతిరేకత చూడాల. రాజధాని గురించి మాట్లాడని రాజును వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారినే చూస్తున్నాం. అవును. ఏ రోజు 3 రాజధానులు ఈ రాష్ట్రానికి 3 పడదని నేను 2 సంవత్సరాల క్రితం ప్రెస్ మీట్ పెట్టి చెప్పానండి. ఈ రాష్ట్రానికి, ఈ దేశంలో ఏ రాష్ట్రానికి లేని బాధ మన రాష్ట్రానికి ఉన్నాయి. అసలు ఏ రాజు ఎక్కినా సరే, ఇప్పుడు హైదరాబాద్ వెళ్తే తెలంగాణకి హైదరాబాద్ మార్చారు కదా, కర్ణాటక బెంగళూరు మార్చారు కదా. రాజు ఎక్కితే రాజధాని మార్చే విధానం ఈయన తీశాను. నాకు 50 సంవత్సరాలు, నాకు ఊహ తెలిసిన నుంచి నేను రాజకీయాలు చూస్తున్నాను, బాగా అబ్జర్వ్ చేస్తున్నాను. ఇంతవరకు లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మొన్న ఎక్కారు, రాజధాని పెట్టారు. నీకు రాజధాని నువ్వు ఒక వర్గాన్ని టార్గెట్ ఎందుకు? రాజధాని ఒక వర్గం కాదు కదా. మీరు ఒక వర్గాన్ని టార్గెట్ చేసేసావు. వ్యాపారం అనేది స్థలాలు, పొలాలు కొంటారండి. అభివృద్ధి గురించి, అభివృద్ధి పడిపోయింది. ఇప్పుడు ఇవాళ రాజధాని మా పిల్లలు అడుగుతున్నారు, మన రాజధాని అని అంటే నేను చెప్పలేకపోతున్నాను. 3 రాజధానులు అంటే 3 రాజధానులు ఏంటి డాడీ? ఏ రాష్ట్రానికి లేని ఇబ్బంది మనకెందుకు? చౌదరి గారు గెలుస్తారనుకుంటున్నారా? సుజనా చౌదరి గారు గెలుస్తారండి. అక్కడ మోడీ గారు, ఇవాళ మోడీ గారి పథకాలేనండి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు ఏమీ లేవు. మోడీ గారు స్టోర్ రూమ్లో అన్ని ఫ్రీ బియ్యం ఇస్తున్నాడు, ఆహారం ఇస్తున్నాడు, మంచి దుస్తులు ఇస్తున్నారు, మంచి నివాసము. వాళ్ళది ఎప్పటి నుంచో నినాదము, కపడా రోటీ ఔర్ మకాన్, మొదటి నుంచి గత 30 సంవత్సరాల నుంచి. అలాగే వాళ్ళు మంచి ఆహారము, దుస్తులు, బట్ట పేదవాడిని. మోడీ గారు ఇచ్చిన డబ్బులు అంతే కదండి. కేంద్రం డబ్బులు ఈయన కలుపుకుంటున్నారు. అసలు ఈ 5 సంవత్సరాల్లో మోడీ గారు ఇచ్చిన డబ్బులే డెవలప్ చేశారు. ఆయనదేం లేదు, అన్నీ ఆయన బొమ్మ వేసుకుంటాడు. ఆయన ఎప్పుడూ అంతే. పైగా గుర్తుల గురించి ప్రతి సభలోనూ గుర్తుల గురించి చెప్తున్నారు. ఇవాళ నేను గుర్తుల గురించి చెప్తాను. ఆయన ఫ్యాను డూప్లికేట్ ఫ్యాను. మొదటిసారి ఈ డూప్లికేట్ గాను ముట్టుకున్నారు. 5 కోట్ల మందికి షాక్ కొట్టింది. రెండోసారి ఈ డూప్లికేట్ను ముట్టుకుంటే ఏపీ ప్రజలకి కోమాలోకి వెళ్ళిపోతారు ఏపీ ప్రజలు. అలాగే సైకిల్ గురించి వేస్తున్నారు. సైకిలు విద్యనిస్తుంది, సైకిలు ఆరోగ్యాన్ని ఇస్తుంది, సైకిలు ఐశ్వర్యాన్ని ఇస్తుంది, సైకిలు అభివృద్ధిని పరిగెత్తిస్తుంది. ఈ ముగ్గురు త్రిమూర్తుల కలయిక, త్రిమూర్తుల సంకల్పం అభివృద్ధిని పరిగెత్తిస్తారు.
కోరుకుంటున్నారు త్రిమూర్తి. ఇప్పుడు విజయవాడ పశ్చిమంలో ఎలాంటి విజయం చేకూరబోతుంది అంటున్నారు సుజనా చౌదరికి? వస్తుందా లేకపోతే బొటాపోటీ వస్తుందండి. వెల్లంపల్లి గారు ఉన్నప్పుడు కూడా మేము బీజేపీలో తిరిగి ఉన్నాము. కనీసం 5-6 వేట్లతో ఓడిపోయారు. ఇవాళ పుంజుకుంది. బీజేపీకి మంచి ఫాలోయింగ్ ఉంది. సుజనా చౌదరి గారు డెఫినెట్లీగా గెలిచి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇస్తారు. ఓకే, ప్రజల కష్టాలు తీరుతాయి అంటారా? ఇక్కడ ఏం బోల్డెన్ సమస్యలు ఉన్నాయి అంటున్నారు. ఉన్నాయండి. మాది 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురు సందులో 6 నెలలు అయింది తవ్వేసి. ఇంతవరకు ఫింక్సింగ్ లేదు. నీరు మున్సిపాలిటీ పంపులు పగిలిపోయి నీరు కారుతుంది. మా షాప్ దగ్గర కూడా పూడికలు తీయలేదండి. ఇంకా పూడికలు తీయలేదు. దగ్గర నేను సిమెంట్ రోడ్డు గురించి దేవాదాయ శాఖ మంత్రితో ఆయన కారు వెళ్ళేటప్పుడు ఒక బోర్డు పట్టుకున్నా, అయ్యా నెహ్రూ బొమ్మ సెంటర్ నుంచి చిట్టినగర్ వరకు మీరు సిమెంట్ రోడ్డు ఆలస్యం అవుతుంది, 2 సంవత్సరాల నుంచి ఆర్టీసీ బస్సు తిరగలేదు, మేము కాలేజీ ఫీజులకి పాసులు కొనుక్కున్నాము, మళ్ళీ ఆటోలకి డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాం, కొన్ని లక్షల్లో 40 యుద్ధ ప్రాతిపదికన క్లీన్ చేయండి అంటే ఆయన నన్ను పిలిచి వార్నింగ్ ఇచ్చారు. 1000 సార్లు సిమెంట్ నెహ్రూ బొమ్మ సెంటర్ నుంచి చిట్టినగర్ మేయర్ గారు భాగ్యలక్ష్మి గారు 1000 సార్లు తిరిగారు. ఈయన 1000 సార్లు తిరిగారు. ఏమాత్రం పట్టించుకోవట్లా. నేను మున్సిపల్ కమిషనర్కి నా లెటర్ పెట్టుకున్నా. నా లెటర్ ప్యాడ్ మీద లెటర్ పెట్టుకుంటే 2 రోజుల్లో సిమెంట్ రోడ్లో వేశారు. ఈ మధ్య వేశారు. ఫుట్పాత్లు కూడా మొన్న జనవరిలో వేశారండి. 3 నెలల క్రితం. 3 సంవత్సరాలు పట్టింది వీళ్ళకి రోడ్లు వేయడానికి. మరి 3 రాజధానులు పట్టాలంటే మా పిల్లలు మా మనవాళ్ళు మనవరాళ్ళు చూస్తారేమో. సార్, ఏంటి విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి సుజనా చౌదరి గారు ఉమ్మడి అభ్యర్థిగా వచ్చాడు. ఆయన అభ్యర్థిత్వం పైన మీరు ఏమనుకుంటున్నారు? మేము ఆయన అభ్యర్థిత్వం పైన అనుకున్నది ఏంటంటే ఆయన చాలా స్మూత్ పర్సన్ అండి. రెండోది ఏంటంటే పనులు చేసేవాడు. పాత ఆయన వెల్లంపల్లి శ్రీనివాసరావు మీరు అనకూడదు కానీ ఒక్క పని చేయలే. డ్రైనేజీ వ్యవస్థ అలా ఉండిపోయింది. పద్దాక వర్షాలు వస్తే నిండిపోయి ఇళ్లలోకి నీరు వచ్చేస్తుంది. గొల్లపాలెం గట్టి లైన్ కానీ ఈ అడ్రోడ్లు కానీ ఇవన్నీ భవానీపురం కానీ అన్నీ మొత్తం నీరు వచ్చేస్తుంది. కొండల మీద కానీ పైన పట్టాలు కానీ ఇంతవరకు వచ్చి పట్టాలు రిజిస్ట్రేషన్ లేదు. పట్టాలు ఇచ్చింది కూడా లేదు. కొత్త పట్టాలు ఇచ్చింది కూడా లేదు. జాబ్ క్యాలెండర్ అన్నారు. ఇంతవరకు జాబ్ క్యాలెండర్ లేదు. ఒక్కళ్ళకి ఉద్యోగం లేదు. ఏంటంటే ఈయన 4 సంవత్సరాలు 11 నెలలు గెలిచి ఇంట్లో కూర్చున్నాడు. చెట్లన్నీ నరికేసి చెట్లన్నీ నరికేసి పర్యావరణానికి నష్టం చేశాడు. ఆ అధికారుల మీద కూడా చర్య తీసుకోవాలి. ఆ చెట్లు నరికినందుకు ఈ పక్షులకి ఆశ్రయం కోల్పోయినాయి. ఎండ దెబ్బ డైరెక్ట్ పడిపోతుంది. ఆక్సిజన్ లేదు. చాలా అసలు అనకూడదు కానండి. ఈయన చేసే పనులన్నీ కూడాను వెల్లంపల్లి శ్రీనివాసరావు కానీ జగన్ గారు కానీ 6 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ 6 కిలోమీటర్లకి ఎవరన్నా వాడతారండి? ఇది వ్యవస్థ. ఈయన వ్యవస్థ ఇంతవరకు వచ్చి ఒక్క మెట్టు కట్టింది లేదు. ఒక్క శంకుస్థాపన చేసి రాళ్ళు వేసి అలాగే ఉండిపోయింది. జగనన్న ఇల్లు గాడి గుడ్డి ఇల్లు ఇంతవరకు వచ్చి ఒక్క ఇల్లు ఎవరికి ఇచ్చింది లేదు, ఎవడ తీసుకుంది లేదు. ఎక్కడో నీళ్ళలో ఇచ్చాడు స్థలం అన్నాడు. ఆ నీళ్ళలో స్థలం దేవుళ్ళు అడుకుంటున్నారు. అవి కూడా లేవు. ఇప్పుడు రేపు మళ్ళీ వర్షాకాలం వస్తే మళ్ళీ నీళ్ళలో దేవుళ్ళు అడుకోవాలి. ఆయన చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఇల్లు, చంద్రబాబు నాయుడు గారు స్టీలు గ్రిల్ వేసి ఇల్లులు రెడీ చేస్తే అవి ప్రజలకు ఇవ్వకుండా ఈయన కొడుకు బూజు పట్టించి మీటర్లు పీకేశారు. గ్రిల్లులు తీసుకెళ్ళిపోయారు. తలుపులు తీసుకెళ్ళిపోయారు. అమ్మేసుకున్నారు బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు. ఈయన చేసిన పనులు ఇలాగ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు చేసిన ఏ ఒక్కటి కూడాను నేను ఎందుకు చేయాలి, ఆయన మనం ఇచ్చేసేద్దాం, డిజాండర్ చేసేద్దాం అదే లెక్కలో నుండి ఇలా చేసుకొచ్చాడు. ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేసాడు. ప్రజల స్పందన ఎలా ఉంది సార్? ప్రజల స్పందన సుజనా చౌదరి గారికి మేము నగరానికి కష్టమండి. మేము 78,1200 ఓట్లు ఉన్నాయి మాయి. 78,1200 ఓట్లు ఉన్నాయి మాయి. ఈ 78,1200 ఓట్లలోనూ 8,000 ఓట్లు వైసీపీకి వాళ్ళకి పడిన 70,000 ఓట్లు సుజనా చౌదరి గారికి ఈసారి పడుతుంది. ఎందుకంటే నిన్న మేము పాలపేటలో సమావేశం ఏర్పాటు చేసినప్పుడు అందరూ మాట్లాడుకున్నాం. గ్యారంటీ 50,000 ఓట్లు అన్న పడుతుందండి. 50,000 ఓటింగ్ అన్న పడుతుంది ఆయనకి, సుజనా చౌదరి గారికి. ఎందుకంటే మచ్చలేని లీడర్ ఆయన. కేసీఆర్ చిన్ని గారు కూడా ఈసారి తొలిత పార్లమెంట్కి వెళ్తున్నారు. కేసీఆర్ చిన్ని గారు ఆయన మనం పెట్టిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా నేను చేస్తానన్నాడు. ఆయన సౌమ్యుడు, కోపం లేనోడు చిన్ని గారు. దుడుతనంగా ఎవరి మీదకి తొందరపడి వెళ్ళడు.
సుజనా చౌదరి గారు కూడా మంచి వ్యక్తి, ఎవరి మీదకి వెళ్ళడు. ఏమండి రోజుకి పాపం అనకూడదు కానీ ఎర్రటి ఎండలోనూ ప్రచారానికి వెళ్తున్నాడు. ఓట్లు అడుక్కునే దేనికి ఆయన కూర్చుంటే జరగదా? జరుగుద్ది. కానీ ఇక్కడ పనికిమాలిన యదవులకి ఇచ్చేస్తే వాళ్ళు వస్తే నాశనం అయిపోద్ది ఇంకా రాష్ట్రం. చంద్రబాబు నాయుడు గారు ఈయన పోతిన మహేష్ గారు ఒక్క రోజులో వెళ్ళిపోయాడు. ఏది ఇవ్వలేదండి, సీట్ ఇవ్వలేదండి. ఈయనంటే గెలవడంట, ఆయన మాట్లాడుతున్నాడు. ఈయన గెలవడు, ఈయనకి ఎవడేస్తాడు ఓటు? ఎక్కడో రాయలసీమ నుంచి వచ్చాడు. సొంత జిల్లాకి సేవ చేయడానికి వచ్చాడని చెప్పి అంటున్నారు. కృష్ణా జిల్లా వాస్తవ్యుడండి ఆయన. కృష్ణా జిల్లాలోను మన కంచెంచర్ల మనలో అవతల ఆయన సొంత ఇల్లు ఉంది ఆయనది సార్. పొన్నవరం దగ్గర ఆయన సొంత ఇల్లు ఉంది. ఇక్కడ 100 అడుగుల రోడ్లో మహానాడు దగ్గర ఇల్లు కొనుక్కున్నాడు ఉండడానికి. సార్ ఏదైనా సరే ఈసారి ఆయన గెలిపించి తీరుతామండి. ఆయన కోసం వచ్చాం మేము, సమస్య లేదు, ఆయన కోసం వచ్చాం, గెలిపించి తీరుతాం ఆయన్ని. అది ఐక్యంగా ఏమండి, అన్ని 3 పార్టీలు ఐక్యంగానే ఉన్నాయండి. అందుకని తోసిశారు పోతున్న మహేష్ని పక్కకి. ఎందుకంటే ఇలాంటి చీడ పురుగులు, ఇలాంటి గంజాయి మొక్కలు ఉండకూడదని. మహేష్ గారు వెళ్ళిపోయాడని అంటున్నారు. ఆయన క్యాడర్ ఎక్కడ ఉంది సార్? కనీసం కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేషన్ గెలిపించాడా? ఏం గెలిపించాలి? క్యాడర్ ఎక్కడ ఉంది ఆయనకి? క్యాడర్ లేదు అసలు. ఇంతకుముందు సార్ జనసేనలోకి రాకముందు పోతున్న మహేష్ అంటే ఎవరికి తెలియదు, ఎవడని. మాకైతే తెలుసు. 3 భార్యలు. ఈయన అంటున్నాడు ఏంటి ఉండేది ఆయన వైపు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి 4 భార్యలు. ఏ భార్య ఇంట్లో గృహప్రవేశం చేస్తుందని అడుగుతున్నాడు మొన్న. ఏ భార్య చేయడం ఏంటి? నీకు ఎంతమంది లేరు? నువ్వు ఎంతమంది డబ్బులు తీసుకొని ఎగ్గొట్టావు? ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే వెంటనే వైసీపీ వాళ్ళు సీట్ ఇచ్చారంటే ఏమనుకోవచ్చు? ఎవరికి సీటు గెలవడండి. ఇక్కడ వర్గాలు చీలిపోయినాయి సార్, వర్గాలు చీలిపోయినాయి. గెలవడు. ఎందుకంటే ఒక వర్గం ఏమో టీడీపీకి, ఒక వర్గం బీజేపీకి, ఒక వర్గం జనసేనకి. అక్కడ మాట్లాడుకున్న దాని ప్రకారంగా వెళ్ళిపోయారు అందరూ. ఇప్పుడు అడ్డూరు శ్రీరామ్ గారు వాళ్ళందరూ బీజేపీ, మరుపులు తిరుమలేశ్ వాళ్ళందరూ టీడీపీ, జనసేన ఏమో అమిశెట్టి వాసు వాళ్ళందరూ జనసేన. అంటే రేపు చౌదరి గారికి మద్దతుగా పవన్ కళ్యాణ్ వస్తే కనుక ఎలా ఉండబోతుంది అంటారు ఈ యొక్క జనసేన మద్దతు? పవన్ కళ్యాణ్ గారు కనుక ఆయన అడిగిన సీట్లలో కనీసం 35 సీట్లు వచ్చినా కోరింది చంద్రబాబు నాయుడు కూర్చోబెడతాడు. ఆయన కూర్చోబెడతాడు. సుజనా చౌదరి గారికి కూడాను ఏదంటే అది ఇస్తాడు. సీనియర్ లీడర్ కదండి చంద్రబాబు నాయుడికి ఇష్టమైనోడు. రెండోది ఆయన రాగానే ఇదంతా మారిపోయింది. 1 టౌన్ అంతా సార్ రోజు 2 పూట్లు తిరుగుతున్నాడు సార్. ఇప్పుడు బాగా మొత్తం ఏకమైపోయింది సార్. రోజు 2 పూట్లు తిరుగుతున్నాడు. సందుకి గడపకి తిరుగుతున్నాడు. మాది ఇక్కడ కలర్ హాస్పిటల్ దగ్గర అపార్ట్మెంట్ అండి. 4 ఫ్లోర్లు మాది. 4వ ఫ్లోర్ మాదే. 4 ఫ్లోర్లు ఆ ఫ్లాట్కి మాది 650 గజాలు. అయితే 4వ ఫ్లోర్లో మాది ఫ్లాట్ 401 ఫ్లాట్ నెంబరు. ఆ లైన్కి వచ్చి అందరినీ విష్ చేసాడు. వీళ్ళు ఎవరు వచ్చారండి? మెజార్టీ ఎంత వచ్చింది అనుకుంటున్నారు మీరు? 70,000 ఓట్లు మీ అన్ని పడతాయి. ఆ మెజార్టీ దగ్గరికి లక్ష చిల్లర వస్తుందండి మెజార్టీ. ఏ డివిజన్ ఏదండి? ఏ డివిజన్ ఏది? మీ డివిజన్? మా డివిజన్ 36. అది 44. దా